దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారా? మార్నింగ్ లేచారా? మీ అందరి కోసం మేమందరం ఫాస్టింగ్ ఉండి ఉదయం 5 నుంచి 6 ఈ దినం దేవుని వాగ్దానం, రెగ్యులర్గా ప్రేయర్స్, ఈవినింగ్ లైవ్, కంటిన్యూ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇక్కడ జరుగుతున్నాయి బెల్లంపల్లిలో. చాలా బలంగా చూసారా, మేమందరం ప్రార్థన చేస్తున్నాం. నా గొంతు కూడా అంటే అందరు కలిసి శక్తి కలిగిన ప్రార్థనలు. ఎందుకంటే ప్రేయర్ ఒక్కటే కదండి మన బలం. ఏమీ లేదు, డబ్బు, ఆస్తి, అంతస్తు, మ్యాన్ పవర్ ఏది పనికిరాదు మనకి. ఈ లోకంలో దేన్ని జయించాలన్నా దేవుని శక్తి, ఉపవాస ప్రార్థన. కాబట్టి దేవుడు ఎంతగానో చక్కగా నడిపిస్తున్నాడు. మీరు కూడా రండి, ఒకరోజు 2 రోజులు, అక్టోబర్ 17 ముగింపు సభ. ఉదయకాలం మీరు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని బిడ్డలు యేసు రక్షకుడు దేవుడు మీ హృదయంలో చేర్చుకుంటే క్రీస్తుని మీరు రక్షించబడతారు. పాపక్షమాపణ, పరలోకం, నిత్య జీవం. ఈ లోకంలో కూడా ఆయన మీకు తోడుగా ఉంటాడు. చాలా శత్రు బాధ అండి మాకు, చెప్పలేని సమస్యలు అనుకుంటున్నారా? ఉపవాస ప్రార్థనలో జయం ఉంది మనకి. ఈరోజు మీకు ఒక మంచి వాగ్దానం. ఏ పరిస్థితిలో మీరున్నా, ఏ దుఃఖంలో మీరున్నా, ఏ భయంతో మీరున్నా, ఏ ఒంటరితనంలో మీరున్నా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను చదువుతున్న దేవుని వాగ్దానం విందాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములన్నీయు, వారు దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెలనియు, వారు మూలుగుట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరం ఆదారు నెల యొక్క 14వ దినమందు 15 దినములు వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషంగా ఉన్నారట. వింటున్నారా? ఆ నెలలో వాళ్ళ దుఃఖం అంతా పోయిందంట, వాళ్ళ మూలుగులన్నీ పోయినాయట, వాళ్ళ వేదన అంతా పోయిందంట. ఎందుకు, ఎలా పోయిందండి? యూదులట సంతోషిస్తున్నారట. నా మూలుగు, నా దుఃఖము పోయి శుభకరమైనది దొరికిందని ఆ నెల వాళ్ళు సంతోషంతో విందు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారట. ఎందుకు పోయింది ఆ దుఃఖము? 3 దినాలు ఉపవాసం ఉన్నారు. ఎస్తేరు 3 దినాలు ఉంది. యూదులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వాళ్ళు వ్యతిరేకత వచ్చినప్పుడు, హామాను విరుద్ధమైనటువంటి ముద్ర ఉంగరం రాయించినప్పుడు, వాళ్ళ మీద శత్రు పోరాటం వచ్చినప్పుడు ఫాస్టింగ్ ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. అందుకని వారు దుఃఖము పోయి సంతోషము, ఆనందము, అద్భుతం జరిగింది అక్కడ. అందుకని ఉపవాస ప్రార్థన పండగలు మన దుఃఖాన్ని తొలగించి, మన వేదనని తొలగించి, మన కన్నీటిని తొలగించి, మన నిందని తొలగించి, మన గాయాన్ని తొలగించి శుభదినములుగా మారబోతున్నాయి. అందుకని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఎంతమంది మాతో కలిసి ప్రేయర్ చేస్తున్నారు? నీ మూలుగు, నీ దుఃఖ దినములు తొలగి శుభదినములు రాబోతున్నాయి. ఈరోజు వాగ్దానం, నీ మూలుగులు, దుఃఖ దినములు తొలగి శుభకరమైన దినములు రాబోతున్నాయి. అక్కడ ధైర్యంగా ఉండండి. మూలుగు గుడ్ బై చెప్దాం. ఏడవడానికి ఎందుకు? ఫాస్టింగ్ ప్రేయర్లో జయం పొందబోతున్నాం. మన శత్రువు అణచివేయబడబోతున్నాడు. దుష్టుడే మన శత్రువు, వాడు తొక్కివేయబడబోతున్నాడు. శుభకరమైన ఆనందంతో గంతులు వేయబోతున్నాం. కాబట్టే ఈ ఉపవాస పండుగ దినాల్లో దేవుడు మీకు ఇస్తున్న చక్కటి వాగ్దానం గట్టిగా పట్టుకుని ప్రేయర్ చేసి రండి. బెల్లంపల్లికి ఒకరోజు 2 రోజుల నుండి అక్టోబర్ 17 ముగింపు సభలో శక్తివంతమైన శుభకరమైన ఆనవాలు కలిగేటట్టుగా సిద్ధపడదాం. మనందరినీ దేవుడు ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రభు సన్నిధిలో సిద్ధపరచునుగాక, ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసు, పాప క్షమాపణ, నానావిధ రోగములతో ఉన్న బిడ్డలనైనా యేసు పొందిన గాయముల వలన వారిని స్వస్థపరచండి అయ్యా. ఎవరెవరు కుటుంబ పోరాటాలు, మానసిక పోరాటాలు, శత్రు పోరాటాలు ఉన్నాయో దయచేసి నీ బిడ్డల్ని నీ కనికరాస్తము చాపి అద్భుతం చేయండి. గర్భం లేదని ఏడుస్తున్న స్త్రీల గర్భములు తెరిచి చక్కటి బిడ్డల్ని ఇవ్వండి అయ్యా. విడిపోయారు కుటుంబాలని, వారి భర్త దూరమే, భార్య దూరమే, కుటుంబాలు కట్టబట్టుకు సాయం చేయండి తండ్రి. పిల్లలు స్కూల్కి వెళ్తున్న వారు, వస్తున్న వారు క్షేమంగా వెళ్ళాలి, రావాలా అయ్యా. కాలేజీలో ఉన్నవారు, ఇతర దేశంలో ఉన్న మా ప్రియులు క్షేమంగా ఉండాలి. వారు ఉన్న దేశంలో రక్షణ, భద్రత వారికి దయచేయండి. భారతదేశాన్ని రక్షించండి. క్రైస్తవ సమాజాన్ని మీరు కాపాడి దైవజనుల మధ్యలో ఐక్యత, సంఘాలు ఆత్మీయ ఎదుగుదలకు పొందుటకు సహాయం చేయండి అయ్యా. ఎవరెవరు నాయన ఈరోజు కోర్టు కేసు కొట్టివేయబడాలి, నిందలు, గాయాలు తొలగిపోవాలి, అవమానానికి రెట్టింపు ఘనతను ఉండాలి నా తండ్రి. దైవజనుల బిడ్డలు ఏ విషయాల్లో వేదన పడుతున్నారో విడిపించి సహాయం చేయండి. ప్రతి వారి బాష్ప బిందువు మీరు తొడవండి అయ్యా. ఈ కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి శత్రువు అణిచివేయబడి దుఃఖ దినములు శుభకరమైన ఆనవాళ్ళు కనపరచండి
అయ్యా ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తున్నాం. వారి హృదయంలో, వారి దాంపత్య జీవితంలో శుభము, దీవెన, శుభకరమైన సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండలాగా దీవిస్తున్నాం. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ అయ్యా వారి ఆత్మీయ అన్ని విధాలుగా ఎదుగుదలిచ్చి మీరు తోడై ఉండండి. అయ్యా ఈ కల్వరి పరిచర్యలో ప్రార్థనలు పాలు పొందుతున్న 50 దినాల్లో ఎంతమంది బిడ్డలు ఏడుస్తున్నారు, వారి దుఃఖ దినములు సమాప్తం చేసి శుభము కలుగు చేయండి. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న చూస్తున్న ప్రతి బిడ్డ హృదయం దీవించబడునుగా. కానీ శుభములు పలుకుతూ వారి అక్కర్లని తీర్చి మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. వాగ్దానము దేవుడు మనకిచ్చాడు. దాదాపు 5 సంవత్సరాల నుండి మేము ముందు నిలబడి దేవుని వాక్కునిచ్చుతున్నప్పుడు అది మేము అనుభవిస్తూ, మేము పొందుతూ మీకు ఇస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని మాట కాబట్టి పట్టుకొని ప్రార్థన చేయండి. 50 దినాలు శక్తివంతంగా బెల్లంపల్లిలో జరుగుతున్నాయి. చాలామంది వచ్చి వెళ్తూ ఉన్నారు. మీరు కూడా ఒకరోజు 2 రోజులు వచ్చి ప్రేయర్స్లో పాల్గొని అక్టోబర్ 17 ముగింపు సభ సాయంత్రం 4 గంటలకి బెల్లంపల్లిలో గురువారం శక్తివంతమైనటువంటి ఉజ్జీవం, ప్రతి ఒక్కరి బంధకాలు తొలగే దినం ఆ దినం. మీరు ఎక్కడి నుంచి రావడానికైనా ట్రైన్, బస్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మనందరం పాల్గొనవచ్చు. కాబట్టి ఈ దినాల్లో దేవుణ్ణి కదిలించే ప్రార్థనలు, దేవుని చిత్తాన్ని మన పట్ల జరిగించే ప్రార్థనలు జరుగుతున్నాయి. రండి, పాలు పొందండి. మనందరం కలిసి ఉజ్జీవం అనే దుప్పటి క్రిందకి వెళ్ళిపోదాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.